ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఎట్లరు? మనోడు గుడ్ క్వశ్చన్ అడిగిన బ్రో, మనోడికి హ్యాష్ ట్యాగ్ కొట్టరి. ఏం పేరు బ్రో నీ పేరు? ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, CEO సోనిక్ సొల్యూషన్. అన్న 2 టకాయలు ఎందుకుంటాయి అన్నాడు బ్రో. అరే ఏంద్రా 2 ఎందుకుంటాయి అంటే ఒకటి బ్యాకప్ లెక్క అనమాట. ఒక్కొక్కరికి కింది మీదకి ఉంటాయి, ఒక్కొక్కరు ఊలాడుతుంటాయి అట్లా. ఒక్కొక్కరికి అయితే ఇంతలా ఉంటాయి బ్రో. అమ్మాయి బత్తాయిలా ఉంటా, వంకాయలా. అమ్మ పిల్లలు తెంగే టైంలో కరెంట్ తీస్తారేంది బ్రో వీళ్ళు. ఏం బతుకులు బ్రో. ఎండాకాలంలో పిల్లలు తెంగుతున్నా కరెంట్ పోతే పాపం మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించుకోవస్తాం. చాలా బాధాకరమైన విషయం, చాలా బాధతో నేను కూడా బాధపడ్డాను. వాడేదో పొద్దునుంచి సాయంత్రం వరకు వాడు ఎన్నో డ్యూటీ చేసుకొని కష్టం చేసుకొని వచ్చి ఇంత దీని మేము మంచం మీద ఎక్కగానే కరెంట్ పోతే అన్న ఆతులకు ఏం వాడుతున్నావు? కోల్గేట్ పేస్ట్ బ్రో, మంచిగా ఉంటుంది బ్రో. అంత బాగుంటుందండి? ఉప్పు కూడా చల్లుకోవాలి మీద అట్లా. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. 2 రోజులు స్నానం చేయకపోయినా నడుస్తుంది బ్రో. బ్రష్ కూడా పెట్టుకోవచ్చు బేట, మన ఇష్టం అది. నేనైతే చేతితోనే పెట్టేసుకుంటా, బ్రష్ ఎందుకు పెట్టా. మంచి కట్టుబాట్లు సార్. మళ్ళీ నోట్లో పెట్టుకున్నా కదరా బ్రష్. చిన్న పెట్టుకొని నోట్లో పెట్టుకుంటా బేట నో బ్రష్. అలాగే కింద చేతితోనే అనేసుకుంటా, పైన బ్రష్ పెట్టుకుంటా. అన్న దెంగుతుంటే బిల్డింగ్ పడిపోతే ఊహిస్తేనే భయంకరంగా ఉంది బ్రో. నువ్వు ఇంత ఇంటెలిజెంట్ క్వశ్చన్లు ఎట్లా అడుగుతావు బ్రో నిజంగా? నాలెడ్జ్ ఈస్ డివైన్. అది ఎవరికి రావు బ్రో అట్లా డౌట్స్. కానీ నీకు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. నిజంగా భయపడింది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు నిజంగా బ్రో. ఎవడైనా దెంగేసుకుంటుంటే బిల్డింగ్ పడిపోతే డ్రైవర్ ఉండదు, ఏమో వాడు ఎట్లా వాడు ఎడి గ్రూప్ వాడు ఉడకలేడు కనీసం. ఓ నేను ఆయన మనోడు హైలైట్ క్వశ్చన్లు ఇస్తాడా అన్న. ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు దోశ ఆదులు మీకు. ఎగ్జామ్స్ మధ్యలో దొడ్డికి వస్తే ఏం చేయాలా? గుద్దెలు ఏళ్ళు పెట్టుకోవాలా? గుద్దెలు ఏళ్ళు పెట్టుకోవాలా? గుద్దెలు ఏళ్ళు పెట్టుకొని వాడిని చూపించాలా వాసన. ఇన్విజిలేటర్ ఉంటారు, వాడిని చూపిస్తే అయిపోతుంది. ఏళ్ళు పెట్టి వాసన చూపించాం అనుకో బ్రో, ఇన్విజిలేటర్ పక్కకి తెంగేస్తాడు. అప్పుడు బేస్ గా మొత్తం చిట్టీలన్నీ ఓపెన్ చేసి రాసుకోవచ్చు. సింపుల్ టెక్నిక్ బ్రో. ఇది పద్ధతి కాదు, నువ్వు లెక్కపోతుండు. అన్నా నీ సుల్లి తెల్లగా ఉంటా నల్లగా ఉంటుందా? బొగ్గు కలర్ ఉంటది బ్రో. 2 కలర్లు కాదు బ్రో, నువ్వు చెప్పిన 2 తప్పే. బొగ్గు కలర్ ఉంటది. చూస్తావా బ్రో? అన్నా నీకు వంగడం ఇష్టమా దెంగడం ఇష్టమా? 1 minute. దెంగించుకోవడం ఇష్టం బ్రో, 2 కాదు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. గుడ్ క్వశ్చన్ బ్రో. ఆలోచించి ఆన్సర్ చెప్తే మజా లేదు బ్రో. ఆన్సర్ ఆన్ ద స్పాట్ లో ఉంటది. అన్నా నువ్వు ఎంతసేపు బాత్రూమ్ పోతావు? ఎంతసేపు గుద్దలు వెళ్ళి పెట్టుకుంటావు? ఏంది క్వశ్చన్ బ్రో? నువ్వు ఏడుంటావు? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. ఏం పేరు? నేతాజీ. ఇంతసేపు దింగుతావని అంటే బాగుంటుండే బ్రో క్వశ్చన్. ఎంతసేపు పైకాన పోతావు అంటే ఎంత చక్క అని క్వశ్చన్ అడుగుతావు బ్రో నువ్వు. ఇంతసేపు పైకాన పోతే ఏం క్వశ్చన్ బ్రో అది? నువ్వు ఎర్రిపుగా ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే సరే మా ఆయన పంపించిండండి దుబాయ్ నుంచి. మానాయన ఇది 10,000 దీరం అంట. ఓకే, దీని రేటు కొంచెం జరిపితే పిల్లలు ఇంకా అస్సలు విన్నారండి. ఆ లుక్ ఏంట్రా? లైవ్ చూడరు, ఇంకా అక్కడనే చూస్తారు. ఏం కనబడలేదండి. ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనబడితే.
అందుకు కొంచెం అయినాం కాదు. ఓకే ఓకే అర్థమైంది. మనీషా పెళ్లి కాలేదా? అసలేమి నూనె రాసుకొని వండుకోమని బోర్ల మొక్కల. అంటే నూనె రాసుకొని వండుకో మనీషా, పెళ్లి కాలేదా నీకు? చూసినా నేను జర వయసుకి వచ్చినావు. ఊరుకోండి సార్. ఎప్పుడు ఉంది సరుకు? ఏమైనా ఉందా మ్యాటర్? ఏం చెప్తావురా, ఆంటీ కూడా వినే ఉంటారు. నేను 3 నెలలు అయిపోయిందండి, మా ఆయన రాలే, మొత్తం బోరు కొడుతుంది నాకు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. మీరు జర మంచిగానే కనిపిస్తారు కానీ జర మీ మాటలు ఏదో తేడా కొడుతున్నాయండి తల్లి. సార్ మేము వీడియో కాల్ చూసినాక నేను మాట్లాడతా. నేను నువ్వు ఓకే అను. నాకెందుకు జర తేడా కొడతారు మీరు. వీడియో కాల్ చూసినాకనే వస్తా, అట్లా డైరెక్ట్ రాను. నా ఎక్స్ జిఎఫ్ వాళ్ళ హస్బెండ్ కొజ్జా అంట, అవునా? నీకెట తెలుసు బ్రో? ఇది హైలైట్ ఉంది కదా బ్రో. నువ్వు ఎక్కడ ఉంటావు బ్రో? నువ్వు ఈసీఎల్ సార్ బ్రో, నాకు నీతో మాట్లాడాలి బ్రో. నమస్తే అండి. అమ్మా హైలైట్ చెప్తారేమన్నా చాట్లు వచ్చి. వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కొజ్జగాడు అంట. అమ్మ హైలైట్ ఉంది కదా. వాడు పుట్టకాయలు కట్ చేసి ఏమైతుంది బ్రో? ఏం కాదు. వాడేదో సరదాగా అన్నాడు. సొరకాయ ఉంటుంది కదా బ్రో, ఏం కాదు, పని చేస్తుంది. జరగదు జరగదు జరగదు. పుట్టకాయలు ఓన్లీ సపోర్టింగ్ బ్రో. అది సొరకాయ మెయిన్. సొరకాయ ఇంపార్టెంట్. అన్న ఫేస్ ఎందుకు అట్లా పెట్టినా? నాది ఈరోజు దోసకాయ నేను మొట్లే సరిగా పెట్టలే వంశీ ఈరోజు, అందుకని ముఖం అట్లా అయిపోయింది మడ్డలేక. అది పెరగాలంటే ఏం చేయాలా? అది పెరగాలంటే ఆ ఆవాల నూనె ఉంటది కదా, ఆ ఆవాల నూనెని వేడి చేసి రాయాలి. ఇస్ ఇట్ ట్రూ భవానీ? అది పెరుగుతుంది అప్పుడు. అది అవుదమ్మా. అన్న 2 days నుంచి నా సుల్లీలు వేస్తలేదు. ఇంకేం చేస్తావు? ఇంకా అయిపోయింది, ఇంకా బంద్ చేసేస్తాయి. ఇంకా ఇంకేంది అన్నా, మా బతుకులేందన్నా ఇట్లున్నాయి. లేవకపోతే ఇంకెందుకు, ఇంకా లైట్ తీసుకో. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఆడ మెట్రో స్టేషన్ ఉంది, ఆడికి పోయిరా ఒకసారి. ఎందుకు? మెట్రో స్టేషన్ లో మాలిష్ చేస్తారు ఆడ. అయిపోయి